ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? హ్యాపీ సండే, హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను. మా నాన్నగారు ఏమో చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కూర వండాలి, ఇంకా వండలేదు. ప్రస్తుతానికి సింపుల్గా బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మై డైలీ రొటీన్ బ్లాగ్. మీరేం చేస్తున్నారు ఇవాళ కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, రేపే ఎలక్షన్స్. మీ అభిప్రాయాన్ని తెలుసుకునే రోజు రేపే. మన నాయకుల్ని ఎంచుకునే రోజు. నచ్చిన వాళ్ళకి, మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేయండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా క్యారెట్ వేసాను. మర్చిపోయాను ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ ఏమో పనికి వెళ్ళింది ఫ్రెండ్స్, ఇంకా రాలేదు. నా బాబేమో పడుకున్నాడు. పడుకున్న తర్వాతే ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ లోటాతో 1.5 వేసాను బగారా రైస్కి. చాలు, మేము ముగ్గురమే కదా తినేది, సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఎసరు పూసేసాను. అందరికీ తెలిసిందే కదా, అందుకే రొటీన్గా చూపించట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా అబ్బాయి కోసం ఉగ్గన్నం తయారు చేస్తున్నా. నాకైతే ఏం తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా చేయాలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే రైస్ కూడా వేసేసాను. బాగా కలబెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ వాడే చాకు పోగొట్టింది. ఇంకో చాకు వేసి నూరుతున్నాను. ఇది తెగిద్దో తాగదో తెలియదు. పొద్దుననంగా వెళ్ళి ఇప్పుడు వస్తుంది బట్టలు ఉతుకుని. అమ్మ వచ్చేసరికి మేము అన్నం చూడండి, ఇప్పుడు వస్తుంది ఆడించుకుంటా.